1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి డాక్టర్ సమరం గారు. అందరికీ తెలిసిన వారు, సుపరిచితులు. నిజంగా స్వాతి అంటేనే, ఆ దినపత్రిక అంటేనే సమరం గారు. వారి కోసమే ఆ దినపత్రికల్ని కొంటారు అని అందరికీ తెలుసు. అప్పట్లో అందరూ హాస్టల్లో ఏంటి, జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే, ఇంట్లో భర్తలు ఏంటనే అందరూ దొంగగా వాళ్ళ దిండ్ల కింద కూడా పుస్తకాలు పెట్టుకునేవారు. అవునా కదా? సో అలాంటి సమరం గారితో ఈరోజు సూపర్ ఇంటర్వ్యూ చేద్దామండి. సో ఇప్పుడు సమరం గారితో ఫటాఫట్ ధనాధన ఆన్సర్. నేను ఫటాఫట్ క్వశ్చన్స్ అడుగుతా, సార్ ధనాధన ఆన్సర్స్ ఇస్తారు. సో ఈ లైంగిక ఆరోగ్యంలో వ్యాయామం అనేది ఎంతవరకు అవసరం అంటారు? వ్యాయామం చేయడం వల్ల ఏంటంటే మనలో ఒక రకంగా తిన్న ఆహారం చక్కగా వంట పడుతుంది, ఆ ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాగాను బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ప్రతి కణానికి బ్లడ్ పెరిగిందంటే మీరు వ్యాయామం చేస్తే మామూలు కంటే 25 times ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఆ 25 జరగడం వల్ల ఏమిటంటే ప్రతి కణానికి ఆక్సిజన్ వెళుతుంది, న్యూట్రిషన్ వెళుతుంది, కావాల్సిన ఎసెన్షియల్ అవన్నీ వెళతాయి. వెళ్ళడం వల్ల మన శరీరంలో ప్రతి కణం, అది కండరాల్లో కావచ్చు, ఇతర శరీరంలో ఇతర కణాలు కావచ్చు, ప్రతి కణం అంటున్నాను, ఎన్ని రకాల కణాలు, బ్రెయిన్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా మారుతాయి. అది ఫంక్షన్ బాగుంటుంది. మన శరీరంలో ప్రతి కణం సరిగ్గా ఫంక్షన్ చేస్తే, ఆరోగ్యకరంగా చేస్తే మనం చాలా హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఎనర్జెటిక్గా ఉంటాం. అంచేత వ్యాయామం అనేది చాలా చాలా ముఖ్యం. సార్ మీరు వాసవ్ నర్సింగ్ హోమ్ అనే ఒకటి స్థాపించారు కదా సార్. సో ఆ సేవల ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఆ సంస్థ ద్వారా? మీరు ఒక హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, దాంట్లో అన్ని రకాల మొత్తం అన్ని రకాలు చేస్తాం, మొత్తం అన్నీ ఉంటాయి. అయితే సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా డీల్ చేస్తాం, కానీ అన్ని రకాల, అది గైనకాలజీ కావచ్చు, లేకపోతే ఆర్థోపెడిక్స్ కావచ్చు, ప్లాస్టిక్ సర్జరీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, అన్ని రకాల వాటికి మేము మా దగ్గర మొత్తం మా డాక్టర్లు వస్తున్నారు, స్పెషలిస్టులు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. అంచేత ఏ సర్జరీలు అన్ని సర్జరీ చేస్తాం, అది చేస్తాము. అంచేత సో ఏదో ఒక సెక్షువల్ ప్రాక్టీషనర్ కాదు, అంతమంది. నేను మదర్ నుంచి ఐఎమ్ జనరల్ ప్రాక్టీషనర్, ఐ డీల్ ఆల్ ది ప్రాబ్లమ్స్. సో నిజంగా సార్ వాళ్ళు వాసవ్య నర్సింగ్ అని స్థాపించారు. నిజంగా అది ఎంతమంది పేదవారికి మీరు ఎంతటి గొప్ప సహాయం అని అనాలో, ఏమనాలో కూడా మాటలు రావు. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు ఆ విషయంలో మాత్రం. సో నెక్స్ట్, ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ గా మీరు చేసిన ముఖ్య మార్పు ఏంటి? ఐఎంఏ అనేది మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ అసోసియేషన్. దాంట్లో ఎంబీబీసీ వాళ్ళు ఉంటారు, ఎండీలు ఉంటారు, ఎంసీహెచ్ ఉంటారు, డిఎంలు ఉంటారు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు అందరూ ఉంటారు. ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. వరల్డ్లోని చెప్పాలంటే లార్జెస్ట్ మెంబర్స్ మెడికల్ అసోసియేషన్. ఇది ప్రపంచంలోనే ఎక్కువ మంది మెంబర్స్ ఉన్న అసోసియేషను ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఇంకా అది అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇంతమంది డాక్టర్లు ఏ అసోసియేషన్ మాకంత ఐఎంఏలు ఉన్నారు. ఇది మెయిన్గా డాక్టర్స్ ఒక హక్కులు రకరకాలుగా ఉంటాయి, వాటిని రక్షించడం కోసం చేయడం జరుగుతుంది. నేను ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ అంటే మేము ఒక కొత్తగా బిల్లు ఒకటి పెట్టబోయారు పార్లమెంట్లో. ఏంటంటే బిల్లు అంటే 3 సంవత్సరాలు బీఆర్ఎంఎస్ కోర్స్ అని పెట్టి 3 సంవత్సరాల పాటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ ఎంబీబీసీ లెవెల్లో గ్రామీణ స్థాయిలో వేస్తా ఉన్నారు. అంటే ఎంబీబీసీ మేమందరం 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదువుతాం, 5 ఏళ్ళు చదువుతాం. వాళ్ళు కేవలం 3 సంవత్సరాలే. మేము 5 సంవత్సరాలు చదివి 1 సంవత్సరం హౌసింగ్ చేసి అలా మేము వస్తే 3 సంవత్సరాల్లోనే వాళ్ళకి పంపించేసి విలేజ్ లెవెల్లో డాక్టర్లు వేస్తాం. అంటే అంటే వైద్యం అనేది గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఒక రకంగాను, పట్టణ ప్రాంతం వాళ్ళకి ఒక రకం. మేము ఒప్పుకోలేదు. చాలా అది బిల్ ప్రవేశపెడితే మేము గట్టిగా, నా పీరియడ్ వచ్చింది, మీరు ఏం చేశారు మీ పీరియడ్ అంటే, అలా మీరు కాడికి 4 మెడికల్గా ఎక్కువ పెట్టండి, ఎంబీబీఎస్ డాక్టర్లని వాళ్ళు తయారు చేయండి, వాళ్ళు ఏంటి. కానీ దీంట్లో నాణ్యతలో పట్టణం వాళ్ళకి ఒక రకం వైద్యం, గ్రామీణ వాళ్ళకి వైద్యం పనికిరాదు. ఇట్స్ వెరీ రాంగ్ అని గట్టిగా చెప్పి కొత్తగా చేసాం. దాన్ని లేకుండా చేసింది. ఆ బిల్ విత్డ్రా చేసాం. అది నేను ప్రియగా ఉన్నాను. అలాగే రకరకాల టీబీ పేషెంట్ సంబంధించిన విషయాలు కూడా మేము చాలా మా డాక్టర్ ట్రైనింగ్ పెట్టి మేము మా ఐఎంఏ ద్వారా టీబీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఎంతమందికో గవర్నమెంట్ ద్వారా సర్వీస్ అందించాం మేము.
ఎంతమందికో గవర్నమెంట్ ద్వారా సర్వీస్ ఇప్పటికీ స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్నాయి. R&CP అనే ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుంది. అవన్నీ కూడా మేము చేసాం ఆ రంగాన్ని. అవి ఇప్పటికి జరుగుతాయి. కానీ నా పీరియడ్లో మీరేం చేశారని ఇంకా చాలా చాలా ఉంటాయి. ఆర్గనైజేషన్స్ అది స్ట్రెంగ్థెన్ చేసాము. సాంవత్సరంలో అనే ప్రోగ్రామ్ ఉంటుంది మాకు. అది విలేజ్ ప్రతి IMA బ్రాంచి మొత్తం మాకు 1800 బ్రాంచెస్ ఉన్నాయి నేషనల్ లెవెల్లో. ప్రతి బ్రాంచ్ ద్వారా ప్రతి బ్రాంచ్ కూడా ఒక విలేజ్ని అడాప్ట్ చేసి అక్కడంతా విలేజ్ని ఆరోగ్యకరంగా మార్చాలి. రక్తదానం గురించి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రక్తదానం అనేది యువతకి చాలా అవసరమైన ఒక సామాజిక కార్యక్రమం. అది 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, 50 కేజీల పైన వాళ్ళు, 80% హిమోగ్లోబిన్ శాతం ఉన్నవాళ్ళు, 80% ఉన్నవాళ్ళు ఉంటుంది. సాధారణ అందరూ ఉంటుంది. వీళ్ళందరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసినట్లయితే ఎందరికో రోడ్ యాక్సిడెంట్లో చాలామంది రక్తం చనిపోతారు. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే 80% వాళ్ళని హాస్పిటల్ తీసుకురావచ్చు. కానీ ఇమ్మీడియట్గా రక్తం ఇచ్చేందుకు లేక 80% మంది చచ్చిపోతారు. ఇమ్మీడియట్గా యాక్సిడెంట్ ఒక గంటల్లోనే తీసుకెళ్ళి వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తే వాళ్ళని చాలా 80% బ్లడ్ మనం రక్షించవచ్చు. కానీ రక్తం దొరకదు. అంచేత వీళ్ళిచ్చేంత 325. మా శరీరంలో 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. 5 లీటర్స్లో 325 ml మనం పెట్టేది. ఆ 325 ప్రతి 3 నెలలకి ఇవ్వచ్చు. మన క్రికెట్లో సెంచరీ కొట్టకపోవచ్చు, కానీ బ్లడ్ డొనేషన్లో సెంచరీ కొట్టచ్చు. అది కాకుండా రక్తదానం చేయడం వల్ల ఎవ్వరు నేర్చుకోవడం. ఇంకా చెప్పాలంటే రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. గుండె శక్తిగా తయారవుతుంది. అంత శరీరం అంతా ఆరోగ్యంగా తయారవుతుంది. అంచేత రక్తదానం అనేది చాలా ఆరోగ్యకరమైన ప్రక్రియ, కానీ ఏ రంగ మనిషి మీకు చేయదు. అంచేత యువత నేను చెప్పేది అంటే వాళ్ళు ఒక హ్యుమానిటేరియన్ ప్రోగ్రాంలో తీసుకొచ్చాను. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్టీఆర్ జిల్లాకి నేను చైర్మన్గా ఉన్నాను. మేము చాలా చాలా చేస్తున్నాం బ్లడ్ డొనేషన్ విషయంలో. అది చాలా అవసరం. అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి నేను దాదాపు 8 ఏళ్ళు నేను చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో. అప్పుడు కూడా చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం చాలా బాగా ఎక్సలెంట్గా బ్లడ్ డొనేషన్లో చిరంజీవి ఫ్యాన్స్ చేసినంత ఎవ్వరు చేయలేదు, ఇంతవరకు చేయట్లేదు కూడా చెప్తాను. చిరంజీవి ఫ్యాన్స్ ఒక క్యాంప్ పెట్టామంటే 300 మంది 400 మంది అలా వచ్చి బ్లడ్ డొనేషన్ చేశారు. చిరంజీవి గారు మాత్రం ఆ విషయంలో మాత్రం ఫ్యాంటాస్టిక్గా వాళ్ళ ఫ్యాన్స్ని ఆయన మోటివేట్ చేశారు. చాలా నేను ఆ కార్యక్రమం ఆయనంత మోటివేట్ చేసిన దాని విషయంలో నేను అప్పుడు ఉండి నేను ఆ కార్యక్రమానికి నేను సారథ్యం వహించి నేను కొన్ని వేల దాదాపు నేనే ప్రోత్సహించి క్యాంపులు పెట్టించేసి నేను కలెక్ట్ చేసిన దాదాపు 1 lakh యూనిట్స్ ఉన్నాయి. దాదాపు 1 lakh యూనిట్స్ కలెక్ట్ చేశారు. నేను మోటివేట్ చేయించి చిరంజీవి ఫ్యాన్స్ మాట్లాడి వాళ్ళందరి చేత చేసి ప్రతి చోట అక్కడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్కి లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి చేయించి చాలా నిజంగా చిరంజీవి ఫ్యాన్స్ మాట బ్లడ్ డొనేషన్ విషయంలో మాత్రం ఫ్యాంటాస్టిక్ సర్వీస్. సూపర్ సార్. సార్, ఎన్నికల కమిషన్ మిమ్మల్ని సీనియర్ సిటిజన్ ఐకాన్గా ఎందుకు ఎంపిక చేసింది? సీనియర్ సిటిజన్ ఐకాన్గా అండి మన సమరం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా సూపర్. నేను ఎన్నికల దాంట్లో చేస్తే నేను ఒక ఓటర్స్ ఎడ్యుకేషన్ చేసాం, బాగా చేశాను. ర్యాలీలు తీసాము, రిమోట్ ఏరియాస్కి ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఓటు యొక్క ప్రాధాన్యత చెప్పి తప్పుడు ఓటు అని చెప్పాము. ఆ రకంగా చేసి ఎక్కడెక్కడ వెళ్ళానో ఆ ఏరియాలో అంతకుముందు 60% పోలింగ్ ద్వారా 80% దాటెక్షన్ చేశాను. నేను చేసిన అలాగా ఎక్కడెక్కడ తిరిగామో అక్కడ 80% 90% అంత తిరిగి చేశాను. ఐకాన్గా అన్నారు కానీ నిజంగా ఐకాన్గా చేశాను. ఇప్పుడు అలాగే రకరకాల దగ్గర ఉన్నాలండి. మా విజయవాడ మా కార్పొరేషన్ నేను బ్రాండ్ అంబాసిడర్, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాను. స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాను. అలాగే ఇప్పుడు జనగణన జరుగుతుంది. అంతా ప్రతి వాళ్ళు జనాభా లెక్కలు చేసినందుకు నేను దానికి మోటివేట్గా ఉంటే నేను చేస్తున్నాను ఇదంతా చేయమని. రకరకాలు ఉంటాయి. అలాగే ఈగల్ అని మా ఆంధ్రప్రదేశ్లో ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని చెప్పి డ్రగ్ అబ్యూజ్ మీద
క్యాంపెయిన్ చేస్తున్నారు. దానికి కూడా ఒక ఐకాన్గానే నేను చాలా ప్రమోట్ చేస్తున్నాను. ఇలాంటిలో కూడా నేను చాలా వరకు బాబోయ్, ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, లెక్క లేనండి సమరం గారు అంటేనే అలా కౌంట్లెస్ మీరు చేయడం. అయితే సార్, ఫైనల్ గా సార్, ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం మీరిచ్చే ఒక సలహా ఏంటి? ఆరోగ్య లైంగిక జీవితం కోసం ముందు నాలెడ్జ్ పెంచుకోండి. దానికి హెల్దీ సైంటిఫిక్ నాలెడ్జ్ కరెక్ట్గా పెంచుకోండి. తర్వాత మంచి అలవాట్లు కలిగి ఉండండి. మంచి అలవాట్లు దేనికి వాళ్ళు అనవసరంగా ఊరికి తెలియకుండా ఆవేశాలకు లోను కావద్దు, ఉద్రేకాల వాటికి లోను కావద్దు. ఏదైనా విజ్ఞతతో వ్యవహరించండి. అది సూపర్ సార్. ఫైనల్ గా ఒక్కటి, 88 years ఇంకెంత ఉందిలేండి, 1.5 month వచ్చేస్తుంది. ఇంతలో కూడా ఎనర్జెటిక్ గా ఎన్ని గంటలు ఇలా కూర్చొని ఎంత చక్కటి ఇంటర్వ్యూ మా ప్రేక్షకులకు అందరికీ మీరు ఇస్తున్నారు. అసలు మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. మీరు ఎంత ఏమంటారు, యూత్, మేము కూడా ఎవరు పనికిరారండి మీ ముందర, ఏ యూత్ కూడా అంత ఎనర్జెటిక్ గా ఇంతసేపు మాకు టైం స్పెండ్ చేశారు. ఒకసారి మీ సీక్రెట్, ఎందుకంటే అందరికీ ఇలా సీక్రెట్ ఏంటంటే ఏం లేదండి. ఒక్కటి ఆరోగ్య విషయం చెప్పాలంటే నేను మితంగా భుజిస్తాను. వెజిటేరియన్ నేను చాలా మితంగా భుజిస్తాను. అలాగే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు నాకు. రాత్రిపూట 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాను. 8 గంటలు మనసు ప్రశాంతంగా పెట్టుకుంటాను. తక్కిన టైం అంతా మాత్రం నేను పనిచేసినంత సేపు మాత్రం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను. హాస్టల్ వర్క్ కావచ్చు, లేదా సోషల్ వర్క్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, విత్ కమిట్మెంట్ ఐ డూ వర్క్. ప్రెజెన్స్ కమిట్మెంట్ మా రెస్పాన్సిబిలిటీగా నేను చేస్తాను. అసలు నాలెడ్జ్ అందరికీ పంచాలి అనే ఒక తపన నాకు ఉంది. బాగా నాలెడ్జ్ పంచాలని అది చేస్తాను. నాలో ఎదుటి వాళ్ళందరితో అంటే ఏది ఎవరి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయను. నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను అస్సలు. ఎదుటి వాళ్ళ నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను. నేను నాది, నాకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని పంచాలి అనేది ఒక్కటే నా ఇది. ఆ రంగా నాలెడ్జ్ పంచుతాను. అందరి యొక్క ఆరోగ్యమే నా ఆరోగ్యం. బా, సూపర్ సమరం గారు, చాలా థ్యాంక్స్ అండి. మా దగ్గరికి వచ్చి మీరు ఇంత టైం మాకు ఇచ్చినందుకు, ఇంతసేపు కూర్చున్నందుకు నిజంగా కృతజ్ఞతలు. నమస్కారం.